అందరు నువ్వు చేసే పని బంగారం లాంటి చెట్టుని నాశనం చేసి నాలుబొక్కలు చేస్తున్నావు కదరా, నరికి పారేస్తున్నావు కదరా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడున్న చెట్లన్నిటి నరికి పారేస్తున్నావు అంటే ఊరిని నరికి పారేయట్లే మావా, వాళ్ళతో డబ్బులు ఇచ్చి మరి నరికించుకుంటారు మావా. ఇందులో నువ్వు చెప్పేదా వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి నరికించుకోవడం ఏంది, నువ్వు నరకడం ఏందిరా? హాయ్ మమ్మ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే లేచి నేను ఏం పనికి పోదామని ఆలోచన చేస్తుంటే మేస్త్రి వచ్చి పనికైతే పిలిచాడు. పనికి పిలవగానే గాయత్రి అయితే అడిగాను, గాయత్రి ఇప్పుడు అన్నం వండుతున్నాను ఎప్పుడు తినేసి పోతావు ఏందనేది. కానీ ఎట్లా వాళ్ళకి సడన్ అయితే బయలుదేరేశాను. ఇంత ఉదయాన్నే కానీ బైక్ వేసుకుని బయలుదేరితే మామూలుగా అంటే మామూలుగా ఉండదు మా ఏరియాలో అయితే. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు ఉంటాయి, ఈ పొలాలు చూస్తూ ఆహ్వానిస్తూ పోతుంటే మా ఊడు అయితే సిగ్గుపడుతూ ఉన్నాడు వెనకాల చేరి. ఇంక సిగ్గు అలా ఉంటే ముందు చూస్తే మంచు, ఈ మంచు కాలంలో పోవాలంటే బైక్ లో చాలా అంటే చాలా రిస్క్. అయినప్పటికీ నేను బయలుదేరిపోతా ఉన్నా. టైం అయితే 7:30 అయిపోతా ఉంది. 7:30 మించుకొని పోతే అక్కడైతే ఆ యజమాని తీసుకుపోవడం మమ్మల్ని అయితే. యజమాని పరిస్థితి పక్కన పెడితే నేనైతే బండి అయితే అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే బండ్లు అక్కడ పోలే కాబట్టి. నాకంటే ముందుగా మేస్త్రి అయితే చేయబెట్టేశాడు. చేయబెట్టిన తర్వాత బాగానే పని అయితే అవుతుంది. మావా ఈ రోజు నేను చేసిన పని ఏంటంటే ఈ జామ చెట్టులో ఉన్న సైడ్ రెమ్మలు అయితే సెలగాలి. సెలిగినప్పుడు